రాష్ట్రంతో మైనారిటీలకు భద్రతా లోపం ఉందని వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఇవన్నీ బూటకపు ప్రచారాలని, మైనారిటీలకు తాను తోడుంటానని మదనపల్లె ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా విలేకరుల సమావేశంలో అన్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు, సిఏఏ, ఎన్ఆర్సీలు తెచ్చి మైనారిటీలు నష్టపోతారని పుకార్లు సృష్టించి మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నాయకుల మాటలు తప్పుడు వాగ్దానాలని తెలిపారు. మైనారిటీలకు బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్నటికీ చేరువుగానే ఉంటుందని, మదనపల్లెలో కూడా మసీదులలో అవినీతి చోటు చేసుకున్నదని, మరో 2 నెలల్లో అన్ని సరిచేస్తానని షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మన మైనారిటీలు ముందుకు రావాలని కోరారు. రాజ్యాంగం పరిధి కన్నా 1% ఎక్కువ ఉందని చెప్పి హైకోర్టు కొట్టేసిన తర్వాత దానికి 4% కుదించడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ ఇప్పించిన చరిత్ర మౌలానా అసద్ మద్ని గారు చనిపోయినారు, ఆయన లేరు. జమీయతుల్మా హింద్ అని, ఈ జమీయతుల్మా హింద్ ఏమంటే దేశ స్వరాజ్యం కోసం పాటుపడిన సంస్థ. మహాత్మా గాంధీ గారికి మూమెంట్లో తీసుకుని వచ్చిన సంస్థ. మహాత్మా గాంధీ గారికి మొత్తం భారతదేశంలో తన సొంత ఖర్చులతో తిప్పిన సంస్థ. ఈ సంస్థకు ఏ ఒక్కరి ఐడెంటిటీ అవసరం లేదు, దీనికి వ్యక్తిగత ఐడెంటిటీ. సో ఈ సంస్థ ఏదైతే అప్పుడు అధ్యక్షులు ఉన్నారో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఆయన దగ్గర వచ్చి కలిస్తే, మీరు క్లియర్ కట్గా 5% రిజర్వేషన్ ఇస్తే నేను కాంగ్రెస్కి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. యథావిధిగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అమలు చేసింది.